అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. నిజంగా వీరికి ఆస్తులే లేవా? వామ్మో, అంత శుద్ధపూసలా? ఏపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న చాలా మంది వైసీపీ అభ్యర్థులకు ఆస్తిపాస్తులు లేవట. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనట. ఆ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న మాట ఇది. నియోజకవర్గాలలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇప్పటికీ నలుగురైదుగురు నేతలకు సేమ్ ఇలాగే చెప్పాడు. కోట్ల రూపాయల ఆస్తులున్న వైసీపీ లీడర్లని పేదవాళ్లని పరిచయం చేయడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. కర్నూలు జిల్లా బస్సు యాత్రలో భాగంగా వైసీపీ అభ్యర్థులను జనానికి పరిచయం చేశారు ఆ పార్టీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి. వైసీపీ నుంచి పోటీ పడే వాళ్ళంతా పేదవాళ్ళు, పాపం వాళ్ళ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే అని చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. జగన్ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ తిరుగుతున్నాయి. వైసీపీ అభ్యర్థులకు ఎంతెంత ఆస్తులు ఉన్నాయో కూపీలాగి మెసేజ్లు పెడుతున్నారు నెటిజన్స్. ఎమ్మెన్గూరు వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మొన్న బస్సు యాత్రలో. 2014లో ఆమె కర్నూలు ఎంపీగా గెలిచారు. అప్పుడు ఈసీకి ఇచ్చిన అఫిడవిట్ చూస్తే ఆమె ఆస్తులు 242 కోట్ల 60 లక్షల రూపాయలు. 10 ఏళ్లలో బుట్ట ఆస్తులు ఎన్ని రెట్లు పెరిగాయో తెలియదు. ఈ నియోజకవర్గానికి సంబంధించిన బుట్టమ్మ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. బుట్టా రేణుక ఫ్యామిలీకి ఆటోమొబైల్స్, హోటల్స్, చిట్ ఫండ్స్, కన్వెన్షన్ సర్వీసెస్ ఇలా చాలా రంగాలలో వ్యాపారాలు ఉన్నాయి. ఆమె పెట్టుకునే బంగారు నగల విలువే 2 కోట్ల పైనే ఉంటుందని ఈసీ అఫిడవిట్ లో తెలిపింది. హైదరాబాద్ లోని బంజారా హిల్స్, మాదాపూర్లో మెరిడియన్ స్కూల్స్ కూడా బుట్టా కుటుంబానివే. ఆమె ఫ్యామిలీ మెంబర్స్ కి హైదరాబాద్ లో కోట్ల విలువైన ఇళ్ళు, స్థలాలు ఉన్నాయి. పంజగుట్లో ఓ హోటల్ ని బుట్టా రేణుకాకే స్వయంగా నడిపినట్టు ఆమె అఫిడవిట్ లో ఉంది. ఆదోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డికి కూడా డబ్బులు లేవని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. 2019 ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన 5 కోట్ల 17 లక్షల రూపాయల ఆస్తులు చూపించాడు. కోఆపరేటివ్ బ్యాంక్స్, కార్పొరేషన్ లో ఆయన భార్యకు పెట్టుబడులు ఉన్నాయి. ఆయన గురించి నేను చెప్పాల్సిన పనుల, కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. కర్నూలు జిల్లాలో 50 ఎకరాల వ్యవసాయ భూములు, ఇళ్ళు, ఫ్లాట్లు, 35 లక్షల విలువైన కార్లు ఉన్నాయి. ఇక మంత్రాలయం వైసీపీ క్యాండిడేట్ బాలనాగిరెడ్డి కూడా పేదవాడేనట. ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారమే ఆయన ఆస్తులు 2 కోట్ల 29 లక్షలు, 44 ఎకరాల వ్యవసాయ భూమి, కర్నూలులో సొంతిల్లు ఉన్నాయి. నాగిరెడ్డి అన్న కూడా మీ అందరికీ పరిచయస్తుడే, కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. భీమా ఎడ్యుకేషన్ సొసైటీలో వాటాలు కూడా ఉన్నాయి. పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆస్తులు కూడా ఎన్నికల అఫిడవిట్ ప్రకారం బానే ఉన్నాయి. 3 కోట్ల 19 లక్షలు అని ఆమె చూపించారు ఎలక్షన్ అఫిడవిట్ లో. కర్నూలు జిల్లాలో 42 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. పత్తికొండ నియోజకవర్గానికి చెందిన శ్రీదేవమ్మ తల్లి. తెలంగాణలో కూడా స్థలాలు, ఇళ్లు ఉన్నాయి. కోడుమూరు అభ్యర్థి ఆదిమూలపు సతీష్ కూడా పేదవాడేనట. ఇదే విషయాన్ని స్వయంగా జగనే చెప్పారు. ఆయన మంత్రి ఆదిమూలపు సురేష్ తమ్ముడు. కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయి. డాక్టర్ సతీష్ డబ్బులు కూడా అంతంత మాత్రమే. కర్నూలుతో పాటు ప్రకాశం జిల్లాలో విద్యా సంస్థలు, విలువైన భూములు, ఫ్లాట్లు ఉన్నట్లు చెప్తున్నారు. కర్నూలులో బీఈడి, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయంటున్నారు. ఇక ఆలూరు అభ్యర్థి విరూపాక్షి కూడా పేదవాడేనట. ఆయన రైల్వేస్ లో క్లాస్ 1 కాంట్రాక్టర్ గా పనిచేశారు. విరూపాక్షి అన్న కూడా అంతే పేదవాడు. ఇలా డబ్బులున్న వాళ్ళందరినీ జగన్ పేదవాళ్ళని పరిచయం చేయడంపై ప్రతిపక్ష నేతలు ఫైర్ అవుతున్నారు. నెటిజన్స్ వాళ్ళ ఆస్తులు తవ్వి తీసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థుల్లో ఇన్ని ఎకరాల భూములు, ఇంత డబ్బు, ఇంత పలుకుబడి, ఇన్ని ఆస్తులు ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం
ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పి చెప్తుండటంతో నిజంగా సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ఈ మాటలు చూసి చాలా మంది నవ్వుకుంటున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.